హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం మన 14థ్ క్లాస్‌లో ఎంటర్ అయ్యాము. సో, మనం 13థ్ క్లాస్ వరకు మనము టెన్సెస్ స్టార్ట్ చేసుకున్నాము. సో, 13థ్ క్లాస్‌లో మనము టెన్సెస్‌లో జస్ట్ ఇంట్రడక్షన్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి అనేది, వెర్బ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. సో, దాని గురించి కూడా మనము పాస్ట్ టెన్స్‌లో ఎలాంటి వెర్బ్స్ వాడతారు, ఫ్యూచర్ టెన్స్‌లో ఎలాంటి వెర్బ్స్ వాడతారు, ప్రెసెంట్ టెన్స్‌లో ఎలాంటి వెర్బ్స్ వాడతారు అనేది మనము కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్ తీసుకున్నాము. సో, ఈరోజు డీటెయిల్డ్‌గా టాపిక్‌లోకి వెళ్దాము. సో, మనము టెన్సెస్ టాపిక్‌లో ఉన్నాము. సో, టెన్సెస్ గురించి ఈరోజు మనము 14థ్ క్లాస్‌లో ఉన్నాము. సో, మనం 13థ్ క్లాస్ వరకు మనం ఏమనుకున్నాము, మనం డైలీ కొంచెం ఇంప్రూవ్ అయిదాం. ఈచ్ క్లాస్‌లో కొంచెం ఇంప్రూవ్ అయిదాం అనుకున్నాం కదా! సో, లాస్ట్ క్లాస్‌లో మనము 55% ఇంప్రూవ్ అయ్యాం కదా! ఈ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు మనము ఓకే. 14థ్ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు మనము 60% వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 15% ఉంది. సో, మనం టెన్సెస్‌ని కంప్లీట్ చేసుకున్నాము. మిగిలిన 25% మనము వర్డ్ మాట్లాడడం, ఇంటరాగేషన్‌లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సో, వీటి గురించి నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్‌లో చాలా పట్టు వచ్చేస్తుంది. సో, మనము రాయగలము, చదవగలము, మాట్లాడగలము. ఓకే. మాట్లాడడం అంటే, రాయడం, చదవడం అంటే మనం సెల్ఫ్‌గా చేసే ప్రాక్టీసు. మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి. సో, దానికోసం కొన్ని యాప్స్ ఉంటాయి. సో, దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఎప్పుడు మాట్లాడొచ్చు అంటే మీకు కొంచెము నాలెడ్జ్ ఉన్నప్పుడు. ఎలా అంటే సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, వెర్బ్ ఎక్కడ వాడాలి, హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ వాడాలి అనే వాటి గురించి కొంచెం తెలిస్తే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, అప్పుడు మనకు ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో చాలా యాప్స్ కూడా ఉన్నాయి. సో, మీరు స్పీచ్ ప్రాక్టీస్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. సో, వాటిని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ యూ ఎ లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్. ఓకే, ఇన్ ది వీడియో డిస్క్రిప్షన్. ఓకే. సో, ఈరోజు మనం డే 14థ్‌లో ఉన్నాము. సో, ఈ క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనము 60% మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఓకే, వేర్ ఈస్ ద డస్టర్? ఓకే. ఓకే. సో, మనం టెన్సెస్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, టెన్సెస్ అంటే ఏమనుకున్నాము మనము, నేచురల్‌గా నేర్చుకున్నాం కాబట్టి నేచురల్ లాంగ్వేజ్‌లో మనము మాట్లాడుకుందాం. సో, టెన్సెస్ అంటే కాలం, అంటే టైం. సో, టెన్సెస్ ఈజ్ ఎ టైం. టైం అంటే ఏంటిది? కాలం. కాలం అంటే మనకు కాలాలు 3 ఉన్నాయి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో, ఈ 3 కాలాలు అంటే ఏంటి? ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అనేది. యాక్షన్ అంటే ఒక పని ఎప్పుడు జరిగింది. ఒక యాక్షన్ ఆర్ ఈవెంట్. టైమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ టైమ్ ఆఫ్ ఈవెంట్. అంటే ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగింది? ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఓకే. సో, అది ఎప్పుడైనా జరగొచ్చు. ఇప్పుడు జరుగుతుండొచ్చు. ఆహ్, పాస్ట్‌లో జరిగుండొచ్చు. ఫ్యూచర్‌లో జరగొచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. ఒక స్టూడెంట్‌కి సపోజ్ 10థ్ క్లాస్ ఉన్నాడనుకోండి. సో, అతను పాస్ట్‌లో 9థ్ పాస్ అయ్యాడు. ఫ్యూచర్‌లో ఇంటర్మీడియేట్‌కెళ్తాడు. ప్రెజెంట్‌లో 10థ్‌లో ఉన్నాడు. సో, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో, ఇప్పుడు ఈ 3 సంఘటనలు 3 కాలాల్లో డిఫరెంట్ టైమ్స్‌లో జరుగుతున్నాయి. అంటే 3 కాలాలంటే డిఫరెంట్ టైమ్. ఆల్రెడీ గడిచిపోయిన కాలం, గడిచిపోయిన టైము పాస్ట్ టెన్స్, కరెంట్ అంటే ప్రెజెంట్ టైమ్ ఇప్పుడు నడుస్తున్నది అండ్ ఫ్యూచర్ టైమ్ జరగబోయేది. సో, ఇంతే 3 కాలాలు. ఈ 3 కాలాలకు వీటి గురించి మనకు నాలెడ్జ్ ఉంది. బట్ అది ఏంటి అనేది దాన్ని ఒక సీక్వెన్స్‌లో మనం అర్థం చేసుకోవాలి అంతే. మీకు ఆల్రెడీ టెన్సెస్ తెలుసు. మీకు ఆల్రెడీ నాలెడ్జ్, గ్రామర్ ఐడియా ఉంటుంది. బట్ దాన్నేంటంటే మీరు కనెక్ట్ చేయాలి. సో, మీకు తెలిసిన నాలెడ్జ్‌నంతా అక్యుములేట్ చేసి ఒక 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 సీక్వెన్స్ ఆర్డర్‌లో తీసుకొస్తే అప్పుడు మీకు ఈ భాష అనేది, గ్రామర్ అనేది అర్థమవుతుంది. సో, నేను అదే చేస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. సో, అది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. మీరు అర్థం చేసుకొని మీరు గూడా ఆహ్, కొంచెం ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. సో, మీకు అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మీరు రాయడానికి, చదవడానికి, మాట్లాడడానికి, మీకు కమ్యూనికేట్ చేయడానికి సో, మీకివి యూజ్ అవుతుంది. మీకు లేకపోతే మీకు పిల్లలకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైనా యూజ్ అవుతుంది. సో, నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ టు యూ యాస్ ఎ ఇండివిడ్యువల్, యాస్ ఎ పేరెంట్ ఆర్ యాస్ ఎ స్టూడెంట్. ఓకే. సో, ఎలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ టాపిక్స్‌ని. సో, కొంచెం మీరు గూడా ఓన్‌గా డైలీ ఒక 5, 10 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో, ఈ వీడియోస్ గూడా నేను లెంతీ గాకుండా షార్ట్‌లో చేస్తాను. అందుకనే నేను ముందే
మొత్తం ప్రిపేర్ చేశాను. రాయడం వల్ల ఏంటంటే అదొక 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో ముందే రాసేసాను. సో మనం డైరెక్ట్లీ టాపిక్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో టెన్సెస్ అంటే టైం అంటే కాలం. సో కాలం అంటే ఎప్పుడు జరిగింది. టెన్సెస్ ఈ టైం ఎప్పుడు జరిగింది. మనం మాట్లాడేదంతా జరిగిన విషయాల గురించి. ఎవరు మాట్లాడినా, ఏ ఇద్దరు కలిసి మాట్లాడినా కూడా సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిన్న జరిగిన విషయాల గురించి, ఈరోజు జరుగుతున్నాయి, రేపు జరగబోయే విషయాల గురించే మాట్లాడుకుంటారు. సో కమ్యూనికేషన్ అనేది ఇంతే కదా. సో వెన్ అనేది మనకు క్వశ్చన్ వస్తుంది, ఎప్పుడు జరిగింది. సో నేను తిన్నాను అంటే ఎప్పుడు తిన్నావు అంటారు. సో భోజనం చేశారా అంటే చేశాను. ఎప్పుడు చేశారు అంటే సాయంత్రం చేశాను, లేకపోతే పొద్దున్న చేశాను అంటారు. లేకపోతే రేపు సండే చికెన్ బిర్యానీ తింటా అంటారు. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఈట్ చికెన్ బిర్యానీ. సో ఐ విల్ ప్రిపేర్ చికెన్ ఎట్ మై హోమ్. అట్లా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి, చిన్న చిన్న సెంటెన్సెస్. సో అంటే టైం, ఏదైనా కూడా టైం అంటే వెన్, ఎప్పుడు జరిగింది అనేది మీకు ఫస్ట్ తెలిస్తే, ఆ ఈవెంట్ అనేది, ఆ యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది అనేది తెలిస్తే మీరు ఆ సెంటెన్స్ లో ఏ వర్డ్స్, ఏ హెల్పింగ్ వర్డ్స్ వాడి మీరు సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్ ఐడెంటిఫై ద టైమ్ వెన్ డిడ్ దట్ యాక్షన్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే. సో టైం వెన్ అనేది దాని గురించి తెలుసుకుంటే మీరు టెన్సెస్ గురించి తెలుసుకోవచ్చు. వెన్ ఎప్పుడు జరిగింది, ఆ పని అనేది ఎప్పుడు జరిగింది, వెన్. సో వెన్ అనేది తెలుసుకుంటే మనము టెన్సెస్ గురించి తెలుసుకోవచ్చు. సో అర్థమైంది కదా. సో నేను ఇది వెన్ అనేది తీసేస్తా, ఎరేజ్ చేస్తున్నా. సో మనము టెన్సెస్ ఎన్ని ఉన్నాయి మనకు? టెన్సెస్ 3 టెన్సెస్ ఉన్నాయి. సో ఏంటి? పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలానే ఈ టెన్సెస్ లో వాడడానికి వెర్బ్స్ ఉంటాయి. వెర్బ్ అంటే ఇవి టెన్సెస్ అంటే కాలాలు, వెర్బ్స్ అంటే యాక్షన్స్ కదా. ఈవెంట్ ఎప్పుడు జరిగింది, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, అండ్ వాట్ వెర్బ్ వీ హ్యావ్ టు యూజ్ ఎట్ దట్ టైమ్. ఓకే. సో వెర్బ్ అనేది V1, V2, V3 అని వెర్బ్కు 3 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, మనము ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా. రైట్, లాస్ట్ వీడియోలో రైట్, రోట్, రిటర్న్ అంటే ఒక రైట్ అంటే రాయడం అనడానికి, రాసే అనే ఒక పదానికి, రాయటం అనే ఒక పదానికి, ఒక వర్డ్కి, ఓకే, ఒక వర్డ్కి 3 ఉంటాయి. రాయటం అనేది వర్డ్, రాయిచున్నాను అనేది యాక్షన్, ఇప్పుడు రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ ఆన్ ది బోర్డ్, ఐ రోట్ ఆన్ ది బుక్, ఐ విల్ రైట్ ఆన్ ది సమ్ పేపర్. సో ఇట్లా ఒక వర్డ్ రైట్ అనే వర్డ్ని మనము 3 కాలాల్లో 3 రకాలుగా పలుకుతున్నాం. సో దానికి 3 ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో వాటిని వెర్బ్ ఫార్మ్స్ అంటారు. V1, V2, V3 అంటారు వెర్బ్ని. వెర్బ్ ఫస్ట్ ఫార్మ్, వెర్బ్ సెకండ్ ఫార్మ్, వెర్బ్ థర్డ్ ఫార్మ్. సో వీటిని, ఈ వెర్బ్ని ఎక్కడ వాడతారు? సో ఇప్పుడు వెర్బ్ కాలాలు, టైం తెలిసింది, వెర్బ్ తెలిసింది, వీటిని ఎక్కడ వాడతారు? సో ఈచ్ టెన్స్ లో మనకు 4 టెన్సెస్ ఉంటాయి. ఓకే, 4 టెన్సెస్ ఉంటాయి. అంటే ఓకే, ఆ పని సింపుల్ గా జరిగిందా, ఓకే, ఆ పని జరుగుతూనే ఉందా, ఆ పని పక్కా జరిగిందా, ఆ పని చాలా కాలం నుంచి జరుగుతూనే ఉందా అనేది, కంటిన్యూస్ గా జరుగుతూనే ఉందా అనే దాని గురించి ఇలా 4 టైప్స్ గా విభజించారు. సో ది టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఓకే, 4 టైప్స్: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో మీకు అర్థమైంది కదా, టైము, వెర్బ్ అండ్ దానిలో మళ్ళీ టెన్సెస్ లో 4 టైప్స్. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఒకవేళ రాకపోతే మీరు కొంచెం ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి వినండి. ఓకే. సో మనకి టెన్సెస్ లో, ఈచ్ టెన్సెస్ లో 4 టైప్స్ ఉంటాయి. సో ఈచ్ టెన్స్ లో 4 టైప్స్. ఆ 4 టైప్స్ ఏంటిది? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో సింపుల్ లో మళ్ళీ పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పాస్ట్ వాటి గురించి మాట్లాడేటప్పుడు మనము ఈ 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఏ వర్బ్స్ వాడాలి, ఎలా వాడాలి అని తెలుసుకున్నాం. అలా ప్రెసెంట్ లో కూడా సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ప్రెసెంట్ టెన్స్ లో, అంటే నౌ, రైట్ నౌ, కరెంట్,
ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు జరుగుతున్న ఈ మూమెంట్ లో జరుగుతున్న వాటి గురించి, ప్రెసెంట్ టెన్స్ లో జరుగుతున్న వాటి గురించి కూడా 4 రకాలుగా విభజించారు. ఈ రోజు జరుగుతున్న వాటి గురించి కూడా. సో అవి అలానే ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి మీరు ఏదైనా ప్లాన్ చేసినాకో ఫ్యూచర్ లో అలా వెళ్ళాలి, ఆ ప్లేస్ విజిట్ చేయాలి. సో ఇలాంటి వాటి గురించి చెప్పాలనుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా అది సింపుల్ గా చెప్పాలా, లేకపోతే ఆ ఫ్యూచర్ లో అది సింపుల్ గా అట్లా జరిగిపోతుందా, లేకపోతే ఫ్యూచర్ లో జరుగుతూనే ఉంటుందా, అండ్ ఫ్యూచర్ లో పక్కా జరుగుతుందా, ఫ్యూచర్ లో జరుగుతూ అలా కొనసాగుతూనే ఉంటుందా ఫ్యూచర్ లో కూడా అనే దాని గురించి కూడా 4 రకాలుగా ఒక సందర్భాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దాని ఒక ఈవెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాంట్లో కూడా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, కంటిన్యూస్ టెన్స్ సో అన్ని 4 టైప్స్ ఉంటాయి. సో ఈ టెన్సెస్ 3 are divided into 4 types. So 3 into 4 12. Total tenses ఎన్ని మనకు 12 tenses. So 3 tenses plus 4 types. Each tense లో 4 types ఉన్నాయి. సో ఇంటూ 3 into 4 12. టోటల్ మనకు టెన్సెస్ ఎన్ని 12. సో ఈ 12 టెన్సెస్ ని మనము నేర్చుకుంటే మనము ఎప్పుడు జరిగిన పనినైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. పాస్ట్ లో, ప్రెసెంట్ లో, ఫ్యూచర్ లో ఏ టైంలో జరిగినా ఆ ఈవెంట్ ని మనము ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో ఓకే, సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో వర్బ్ తోటే మొత్తం యాక్షన్ తోటే మనకు సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ వెర్బ్ తర్వాత మళ్ళీ మనకు యూజ్ అయ్యేటి హెల్పింగ్ వెర్బ్స్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు, ఆర్ యాక్సిలరీ వెర్బ్స్ అని కూడా అంటారు. సో హెల్పింగ్ వెర్బ్స్ లో కూడా ఇది మనకు వెర్బ్ యొక్క ఫామ్ ను తెలుస్తుంది. wrote, written అనేది వెర్బ్, యాక్చువల్ మెయిన్ వెర్బ్ యొక్క యాక్షన్ ఇది. సో ఇది మెయిన్ వెర్బ్ అనేది చెప్తుంది. సింపుల్ అంటే V1, V2, V3 అనేది మెయిన్ వెర్బ్ యొక్క ఫార్మ్స్. సో అలానే ఇవి యాక్చువల్ గా టెన్సెస్ గురించి చెప్పేటివి యాక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. ఇవి యాక్చువల్ గా టెన్సెస్ గురించి చెప్తాయి. సో దీన్ని బట్టి మనము ఆ వర్డ్ యొక్క ఫామ్ ను బట్టి దీన్ని వాడతాం. సో వర్డ్ V1 లో ఉన్నది అనుకోండి, మనం ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి. వర్డ్ V2 లో ఉన్నది అనుకోండి, వెర్బ్ V2 లో ఉంటే మనము ఇక్కడ ఏ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. V3 లో ఉంటే ఏ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్ వాడాలి. ఓకే, సో అలానే పర్ఫెక్ట్ అంటే వెర్బ్ తోటి మనము ఇక్కడ రిఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనము ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనకు ఉన్నాయి 3 కాబట్టి 3 కాలాలు. 1 ప్రెసెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. సో ఈ 3 కాలాల్లో వాడే హెల్పింగ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. సో హెల్పింగ్ వెర్బ్ అనేటిది ఇప్పుడు సింపుల్ ఉంది కదా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి మాట్లాడతాం. సింపుల్ ప్రెసెంట్ ఇది సింపుల్ ప్రెసెంట్ అనుకోండి. సింపుల్ ప్రెసెంట్ లో వెర్బ్ మాత్రమే వాడతాం. వెర్బ్ యొక్క V1 మాత్రమే మనం వాడతాం. వెర్బ్ యొక్క మొదటి ఫామ్ అంటే క్రియ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే మనము సింపుల్ ప్రెసెంట్ లో వాడతాము. సో మనము దీనికన్నా ముందు నేర్చుకున్నాం కదా, సో ఈ వెర్బ్ కన్నా ముందు ఏముంటాయి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం కదా. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మనము సెంటెన్స్ యొక్క ఫామ్, ఇది మన సెంటెన్స్ యొక్క ఫార్మేషన్. సో దీంట్లో మనము ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది ఈ టెన్సెస్ గురించి చెప్తుంది. ఈ టెన్సెస్ లో ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి ఈ పార్ట్. మెయిన్ వెర్బ్ అనేది V1, V2, V3, V1, V2, V3 వరకే ఉంటాయి. సో దాంట్లో ఏది వాడాలి. ఓకే, హెల్పింగ్ వెర్బ్ అనేది ఇది ఈ సెక్షన్, మెయిన్ వెర్బ్ అనేది ఈ సెక్షన్. ఓకే, అదే యాక్షన్ ని సపోర్ట్ చేసే ఇది హెల్పింగ్ వెర్బ్. అందుకనే దీన్ని యాక్షన్ కి ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని హెల్పింగ్ వెర్బ్ అన్నారు. యాక్చువల్ వెర్బ్ మెయిన్ వెర్బ్ కి హెల్ప్ చేసే వెర్బ్ కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్ప్ ఏం చేస్తుంది, ఏ టైంలో జరిగింది యాక్షన్ అనేది దీని హెల్ప్ ద్వారా మనము ఆ సెంటెన్స్ కు హెల్ప్ చేస్తుంది ఇది. సో ఓకే, ఇది V1 అనేది ప్రెసెంట్ టెన్స్ లో V1 వాడతాం. రైట్, మళ్ళీ ఓకే V1 అనేది ఇక్కడ వాడతాము. సో ఇది మళ్ళీ పర్సన్ బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది. ఈ V1 కి మళ్ళీ ఎక్స్ట్రా
ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయాలి, ఎక్స్ట్రా లెటర్స్ యాడ్ చేస్తారు, లైక్ ఎస్ఈఎస్ అని. ఓకే, సో ఇది మళ్ళీ పర్సన్ కాన్సెప్ట్ వస్తుంది. మనం ప్రీవియస్ వీడియోలో పర్సన్స్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. సో పర్సన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎస్ జాయిన్ చేయాలా, ఈఎస్ జాయిన్ చేయాలా అనేది దాని గురించి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఒకసారి చూడండి, నెక్స్ట్ క్లాసెస్ లో కూడా వస్తుంది. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ కి మనం స్టిక్ అవుదాం. సో ప్రెసెంట్ టెన్స్ లో V1 వెర్బ్ యొక్క మొదటి ఫామ్ మాత్రమే V1 ఇక్కడ పెట్టాను కదా V1. సో పాస్ట్ టెన్స్ లో మనం V2 వాడతాం, సబ్జెక్ట్ V2. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇంతే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ షెల్, ఇక్కడ V1 షెల్ V1 ప్లస్ విల్ ఆర్ విల్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇలా సింపుల్ సెంటెన్స్, సింపుల్గా ఉంటుంది. సో దీనికి V1 వాడిన ప్రతిదీ సింపుల్ సెంటెన్స్. సో V1 ఈ సింపుల్, ఇక్కడ కూడా V1 సింపుల్, కానీ పాస్ట్ లో మాత్రం V2 వాడతారు. సింపుల్ పాస్ట్ లో, సింపుల్ లో ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో ఓన్లీ వెర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ అనేది వాడము, మనం హెల్పింగ్ వెర్బ్ అనేది వాడము మోస్ట్లీ. ఆ వాడే సందర్భాలు కూడా ఉంటాయి, అవి స్పెషల్ కేసెస్, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో 90% సింపుల్ టెన్స్ లో మనము హెల్పింగ్ వెర్బ్స్ ని యూజ్ చేయము. సో ఓకే, ఇది అర్థమైంది కదా. సింపుల్ ఏముంటుంది, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, నో హెల్పింగ్ వెర్బ్. సో ఇక్కడికి వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్ వాడతాం. హెల్పింగ్ వెర్బ్ వాడి ఇక్కడ చూసారు కంటిన్యూస్ టెన్స్ లో, కంటిన్యూస్ ప్రెసెంట్ టెన్స్ లో మనము ఈజ్, యామ్, ఆర్ అని వాడతాము. ఈజ్, యామ్ అనేది సింగులర్ కి, ఆర్ అనేది ప్లూరల్ కి. పి అంటే ప్లూరల్, ఎస్ అంటే సింగులర్. సో అలానే వాజ్ అనేది సింగులర్ కి, వర్ అనేది ప్లూరల్ కి. ఓకే, షెల్, విల్ అనేది కూడా పర్సన్ బట్టి మనము యూజ్ చేస్తాం. ఓకే ఓకే, దెన్ దీనికి ఏం చేస్తున్నాం అంటే ప్లస్ ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం. ప్లస్ ఇంగ్, వర్బ్ యొక్క మొదటి ఫామ్ ప్లస్ ఇంగ్. సో అందుకని V1 ప్లస్ ఇంగ్. ఇది కంటిన్యూస్ టెన్స్ లో వాడే హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ వెర్బ్ యాక్చువల్ వెర్బ్ యొక్క V1 ఫామ్ ప్లస్ ఇంగ్ అని వాడతారు. సో ఇవన్నీ ఇంగ్లీష్ లో రూల్స్. ఈ రూల్స్ తెలిస్తే మీరు తర్వాత సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సో అలానే ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ అని అన్ని వర్డ్స్ లో, హీ ఈజ్ రీడింగ్, ఐ యామ్ రైటింగ్, సో యు ఆర్ వాచింగ్. ఓకే, సో నా ప్రీవియస్ వీడియో చూసింది అనుకో, నిన్న చూసారనుకో మీరు, యు అంటే సింగులర్ ప్లూరల్ రెండిటికి యూజ్ చేస్తారు. యు ఆర్ వాచింగ్ మై వీడియో, యు వర్ వాచింగ్ మై వీడియో. ఓకే, సో మీలో ఒక ఫ్రెండ్, మై ఫ్రెండ్ ఇస్ ఎ థర్డ్ పర్సన్ సింగులర్, వాజ్ వాచింగ్ మై వీడియో. ఓకే, యు వర్ వాచింగ్, యు వర్ అంటే ప్లూరల్, యు అనేది ప్లూరల్ వర్డ్, యు వర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, దెన్ అలానే ఫ్యూచర్ లో చెప్పాలి అనుకోండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినది అనుకోండి ఈ వీడియో, దెన్ అప్పుడు ఏం చేస్తాడు, యూ విల్ బి సబ్స్క్రైబింగ్ టు మై వీడియో, యూ విల్ బి సబ్స్క్రైబింగ్ టు మై వీడియోస్, మై ఛానల్. ఓకే, సో తర్వాత మీరు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వీ షల్ బి సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ అని మీరు చెప్పుకుంటారు. అంటే మీరు గ్రూప్ లో మాట్లాడుకోండి, వీ షల్ బి సబ్స్క్రైబింగ్ టు దిస్ వీడియోస్, దిస్ ఛానల్ టుమారో, రేపు. మళ్ళీ ఇక్కడ కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. టుమారో అంటే ఫ్యూచర్ కి టుమారో అంటారు, పాస్ట్ కి ఎస్టర్డే అంటారు, ప్రెసెంట్ కి టుడే అంటారు. సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్. సో ఫస్ట్ ఈ రూల్స్ తెలుసుకుందాం, తర్వాత అవి ఏ టైంలో వాడతారు. అంతా టైమే కదా, ఎస్టర్డే, టుడే, టుమారో, దిస్ ఇస్ ఆల్ టైమ్. వీఆర్ స్పీకింగ్ అబౌట్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ టెన్సెస్. ఓకే, టెన్సెస్ మీన్స్ టైమ్ ఓన్లీ. ఓకే, సో ఎలా చెప్పినా కూడా ముందుది వెనక చెప్పినా, వెనకది ముందుకు చెప్పినా, మొత్తం మనం మాట్లాడుకునేది ఓన్లీ టైం గురించే. ఓకే, ఎప్పుడు జరిగింది ఈవెంట్, టైమ్ అండ్ ద ఈవెంట్, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్. ఓకే, దెన్ ఇది పర్ఫెక్ట్ లో మనము ఓన్లీ V3 యొక్క వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ని మాత్రమే వాడతాం పర్ఫెక్ట్ లో. ఓకే,
సో పర్ఫెక్ట్ లో వాడేటప్పుడు రూల్ ఏంటంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడతారు. పర్ఫెక్ట్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోపల. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది టెన్స్ కదా, మనం టెన్సెస్ గురించి మాట్లాడు. సో ఈ టెన్స్ లోపల హ్యావ్ అండ్ V3. సో ఇది సింగులర్ కి సారీ ఇది ఫస్ట్ పర్సన్ కి, ఇది థర్డ్ పర్సన్ కి. ఓకే, సో ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి చెప్పాలనుకోండి, ఆర్ ప్లూరల్ కి ఫస్ట్ పర్సన్, ప్లూరల్ కి ఫస్ట్ పర్సన్ అండ్ ప్లూరల్ వర్డ్ కి హ్యావ్ అని వాడతారు. సో ఐ హ్యావ్, ఓకే, ఐ హ్యావ్ రెడ్ ద బుక్. ఓకే, రెడ్ కదా. సో ఐ హ్యావ్ రైట్, రోట్, రిటర్న్ కదా, థర్డ్ ఫామ్ రిటర్న్. సో ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ది బోర్డ్. సో నేను బోర్డు మీద రాశాను. మీరు మీరు క్లాస్కు రావడానికి ముందు నేను బోర్డు మీద అంతా రాశాను. ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ది బోర్డ్. ఐ హ్యావ్ అంటారు. సో మీకు వాడేటప్పుడు యూ అన్నప్పుడు థర్డ్ పర్సన్కి వాడేటప్పుడు యూ హ్యావ్ వాచ్ మై వీడియో. యూ హ్యావ్ ఇక్కడ యూ అన్నప్పుడు, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి, యూ అంటే ప్లూరల్ గా కన్సిడర్ చేస్తే యూ హ్యావ్ వాచ్డ్. ఓకే, థర్డ్ పర్సన్ ఉన్నాను అనుకోండి, థర్డ్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్ కదా, సో థర్డ్ పర్సన్ ఉంటే హ్యాజ్ అంటారు. సో థర్డ్ పర్సన్, హీ హ్యాస్ వాచ్ మై క్లాస్, హీ హ్యాడ్ వాచ్ మై వీడియోస్, షీ హ్యాస్ వాచ్ మై వీడియోస్. ఓకే, అలానే ఏదైనా ఒక మీతో పాటు ఇంకెవరైనా సంథింగ్, సమ్ పర్సన్ ఆర్ థింగ్, కెమెరా లేకపోతే ఏదో ఒకటి ఉన్నా అనుకోండి, దాన్ని హ్యాజ్ అంటారు థర్డ్ పర్సన్ కి. ఓకే, ఇట్లా హ్యాజ్ అని వాడతారు. సో పాస్ట్ టెన్స్ లో, పర్ఫెక్ట్ లో ఇది సింపుల్ హ్యాడ్ మాత్రమే వాడతారు, ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి. ఐ హ్యాడ్ అంటారు, యూ హ్యాడ్ అంటారు, షీ హ్యాడ్, హీ హ్యాడ్, దే హ్యాడ్, అన్నిటికీ హ్యాడే వాడతారు. అన్ని ఇక్కడ పర్సన్ లేదు, ఆల్ పర్సన్స్ 1 2 3 థర్డ్ పర్సన్ ముగ్గురికి కూడా హ్యాడే వాడతారు. ఓకే, అది ప్లూరల్ అయినా సింగులర్ అయినా హ్యాడ్ వాడతారు. సో ఇది సింపుల్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాడ్ వాడతారు. ఆల్ పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ప్లూరల్, సింగులర్ అన్నిటికీ హ్యాడ్ వాడతారు. సో అలానే మళ్ళీ షెల్ అనేది, సో ఫస్ట్ పర్సన్ కి ఆర్ ప్లూరల్ కి షెల్ వాడతారు, థర్డ్ పర్సన్ కి ఇది విల్ వాడతారు. షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఓకే, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఓకే, ఇక అర్థమైంది. V3 వాడతాం పర్ఫెక్ట్ లో, ఆల్వేస్ V3 వాడతారు. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనము V1 యూజ్ చేసాం, V2 యూజ్ చేసాం, V3 యూజ్ చేసాం పర్ఫెక్ట్ టెన్స్ లో. ఓకే, ఇప్పుడు థర్డ్ లాస్ట్ ఏంటి మనకు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ గా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. సో పర్ఫెక్ట్ గా అంటే ఆల్రెడీ, సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్, ఆల్రెడీ జరిగిపోయింది, అది ఇంకా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఇక్కడ జరిగిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ కంప్లీట్ అయిపోలేదు, ఇంకా కంటిన్యూగా ఉంది. సో పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్, ఇట్ ఈస్ డన్ కదా, ఇట్ ఈస్ డన్, అందుకే పర్ఫెక్ట్ గా పక్కా అయిపోయింది అది. సో ఇక్కడ ఇంకా పక్కా అయింది, బట్ ఇంకా నడుస్తూనే ఉంది, సో ఇంకా కంటిన్యూస్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం గవర్నమెంట్ కి చెప్పొచ్చు. సో గవర్నమెంట్ చేసే పనులు ఎట్లా ఉంటాయంటే పర్ఫెక్ట్ లానే ఉంటాయి, బట్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే, ఓకే, మన ఎనీ గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా చేస్తారు, బట్ ఇంకా జరుగుతూనే ఉంటుంది, అది అయిపోదు, కంప్లీటెడ్ ఎప్పుడు కాదు, ఇట్ విల్ నాట్ బి ఫినిష్డ్. సో అది జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో అలా వాటికి మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం. సో ది గవర్నమెంట్ అంటే అది థర్డ్ పర్సన్ కదా. ది గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ సబ్సిడీస్ టు ది ఫార్మర్స్ అనుకుందాం. అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ బీన్, ఇంప్లిమెంట్ అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, ఇంప్లిమెంట్, దానికి ఇంగ్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా ఐఎన్జి, కంటిన్యూస్ అంటే ఏం చేస్తాం, ఇంగ్ అనేది యాడ్ చేస్తాం వర్బ్ యొక్క ఫస్ట్ రూపానికి. సో గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ సబ్సిడీస్ టు ది ఫార్మర్.
ఓకే, అలానే. సో ఇది థర్డ్ పర్సన్కి. అలానే పాస్ట్ టెన్స్లో కూడా ది ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాడ్ బీన్ ఇంప్లిమెంటింగ్ ది సబ్సిడీస్ టు ద పూర్ ఆర్ టు ద ఫార్మర్స్. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ గురించి మాట్లాడేటప్పుడు జరిగిపోయింది కదా, దే హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్. సో కరెంట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డూయింగ్, ఇప్పుడు ప్రెసెంట్లో, అది పాస్ట్లో. ఫ్యూచర్, రేపు ఏదైనా ఫ్యూచర్లో ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, దే షల్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్. అంటే హోప్, ప్రిడిక్షన్, ఫ్యూచర్లో జరుగుతుందో జరగదో తెలియదు మనకు. సో ఫ్యూచర్లో హోప్, అది జరుగుతున్నాయి. ఫ్యూచర్లో కూడా కొత్త గవర్నమెంట్ వస్తే అది కూడా చేస్తూనే ఉంటుంది ఇలాంటి సబ్సిడీస్ అని చెప్పడానికి మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. మనకు పక్కా తెలియదు, మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్పెక్టేషన్, వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇన్ దట్ కేస్ వీ యూజ్ దిస్ shall have been. The future government shall have been or will have been, okay, implementing the subsidies to the poor అని అలా కొంచెం మనం ఫార్మ్స్, సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. సో మీరు పేపర్లో రాయాలనుకున్నా కూడా, సో ఫ్యూచర్లో ప్రిడిక్షన్ దాని గురించి షెల్ హ్యావ్ బీన్, ఓకే, షెల్ బీ, విల్ బీ, ఇలా ఫ్యూచర్ వాటి గురించి వాడుతూ మనం ఫ్యూచర్ గవర్నమెంట్ గురించి రాబోయే గవర్నమెంట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు చేయాలి. మనం అలానే ప్రీవియస్ గవర్నమెంట్ గురించి, ప్రీవియస్గా జరిగిన సంఘటనల గురించి, ప్రీవియస్గా జరిగిన ఈవెంట్స్ గురించి, యాక్షన్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఈ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసే V2, వాజ్, వర్, హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, ఓకే, ఇంగ్, హ్యాడ్ బీన్, V1 ప్లస్ ఇంగ్ అలా వాడాలి. అంటే కరెంట్గా ప్రెసెంట్లో ఏంటంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రెసెంట్లో మనం డైలీ చేసే యాక్టివిటీస్, ఓకే, రిపీటెడ్ యాక్షన్స్, సో ఇలాంటి వాటిని చెప్పడానికి ప్రెసెంట్ టెన్స్ వాడతారు. పాస్ట్ టెన్స్ జరిగిపోయినాయి, ఫ్యూచర్ జరగబోయే వాటి గురించి. ఓకే, సో ఐ థింక్ ఇది కొంచెం, ఇవి రూల్స్ కాబట్టి రూల్స్ మనకు అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఒకవేళ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో మీరు కూడా ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ఇంప్రూవ్ అవ్వండి. ఎందుకంటే నేను చెప్పడంతో మీకు రాదు కదా, సో వినడంతో రాదు. ఏదైనా కూడా వినడంతో వస్తే మనం అందరం డిస్టింక్షన్లో ఉండేవాళ్ళము, ఎక్కడో ఉండేవాళ్ళం. సో మనం క్లాస్లో సంవత్సరం, ఒక ఫుల్ 1 year కంప్లీట్ చేసుకున్నాం. డిగ్రీ అంటే 3 years, ఇంటర్మీడియట్ 2 years, 10th క్లాస్ వరకు, 1 నుంచి 10th క్లాస్ వరకు, ఇన్ని సంవత్సరాల్లో మనము ఫుల్లీ డెడికేటెడ్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ. సో రోజు స్కూల్కి వెళ్ళడం రావడం, అయినా కూడా మనం నేర్చుకోలేకపోయాం. సో ఇప్పుడు గంట లోపలనే చూస్తే మీకు వచ్చేస్తుంది అని నేను చెప్పలేను. బట్ మీరు ఏంటంటే అప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరు, ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. సో దాట్ ఇప్పుడు మీరు వింటే మీకు అర్థం అవుతుంది. మీకు తెలిసిన టాపిక్స్ ఇప్పుడు మీరు విని, సో దాన్ని కొంచెం R&D టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది, పక్కా అర్థమవుతుంది. ఐఎమ్ 100% షూర్ దట్ యూ విల్ అండర్స్టాండ్ దీస్ టాపిక్స్. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో నాకు అర్థమవుతుంది. నేను ఏంటంటే మీకు వీడియో చేయాలని నేను చాలా ప్రిపేర్ అవుతున్నా. సో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. నాకు అర్థమవుతుంది. ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. నా సెల్ఫ్గా నేను ఇంప్రూవ్ అవుతున్నాను. సో ఐ హోప్ మీరు కూడా ఇంప్రూవ్ అవ్వగలరు. యూ విల్ డూ ఇట్, యూ విల్ అచీవ్ ఇట్. ఓకే, నా ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో నేను అండ్ అడిషనల్ స్కిల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను నా పర్సనాలిటీకి. సో నేను నా వ్యక్తిగతంగా ఒక టీచింగ్ స్కిల్, ఒక టాపిక్ ఇస్తే దాని గురించి చూడకుండా ఒక 1/2 hour మాట్లాడడం అనే స్కిల్ని నేను నేర్చుకుంటున్నాను. సో ఇది నాకు యూజ్ అవుతుంది. సో ఈ టాపిక్ మీరు కూడా యూజ్ చేసుకోండి. మీకు రియల్ టైంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు కరెంట్గా ఇది యూజ్ అవుతుంది, మీకు రియల్ టైంలో, ఫ్యూచర్లో మీ పిల్లలకు వేటికైనా దేనికైనా మీకు యూజ్ అవుతుంది. సో దట్స్ వై మీరు కొంచెం దీని గురించి శ్రద్ధ పెట్టండి, వినండి, నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడితో మనం ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ మనము ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈచ్ ఇండివిజువల్ టెన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవి రూల్స్, ప్రీవియస్ క్లాస్లో ఇంట్రొడక్షన్, ఒకవేళ అది మిస్ అయితే మళ్ళీ చూడండి. ఇది రూల్స్, ఏ వెర్బ్ ఎక్కడ వాడాలి, ఎలా, ఏమేమి వెర్బ్స్ ఉంటాయి, ఓకే, ఏమేమి టెన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం అంతా ఈచ్ ఇండివిజువల్ టెన్స్లోకి వెళ్ళి దాని డీటెయిల్గా సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి అనేది తెలుసుకుందాం. మనకు రూల్ తెలిస్తే సరిపోతుంది. సెంటెన్స్ అనేది మన రియల్ టైంలో
ఆ సందర్భం ఈవెంట్ వేరు. మనం ఏ సందర్భంలో ఉంటామో, మనం రైల్వే స్టేషన్‌లో ఉండొచ్చు, బస్ స్టేషన్‌లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, కిచెన్‌లో ఉండొచ్చు. సో, ఆ కాంటెక్స్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ అన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పలేం. బట్ మనం బేసిక్‌గా రూల్స్ తెలుసుకుంటే సో, వీ కెన్ అప్లై దీస్ రూల్స్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఓకే. ఓకే. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థాట్ నాకు ఎంకరేజ్‌మెంట్ ఉంటది. సో, నా వీడియోస్‌ని నేను 2, 3 డేస్ చెయ్యకున్నా కూడా చూసేవాళ్ళున్నారు. చూస్తున్నారు. ఎందుకంటే నాకు అనలిటిక్స్‌లో నాకు తెలుస్తుంది. ఎవరు చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు? ఓకే. అనేది నాకు తెలుస్తుంది. సో, నా వీడియోస్‌ని అట్‌లీస్ట్ ఇద్దరు చూసినా ఐయామ్ సో హ్యాపీ. ఐయామ్ వెరీ హ్యాపీ. ఓకే. ఎందుకంటే వాళ్ళు సంథింగ్ దే ఆర్ లెర్నింగ్. సంథింగ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. సంథింగ్ దే ఆర్ ప్రోగ్రెసింగ్. ఓకే. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సంథింగ్ అరే! నేను ఇది సాధించాలి అని వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్. దే ఆర్ లిజనింగ్ టు మీ. సో, సో, నా వీడియో కాకుండా మీరు వేరే వీడియోస్ వచ్చినా కూడా వినండి. నో ఇష్యూస్. మొత్తానికి నేర్చుకోండి. అప్‌డేట్ అవ్వండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో, వి విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే. థాంక్ యూ. బాయ్.